అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉందంటే, నా పేరు చంద్రబాబు, నా ఇంటి పేరు నమ్మించి మోసం చేయడం అన్నట్లుగా ఉంది. ఉద్యోగస్తులు నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడంలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఉద్యోగస్తులు కీలక పాత్ర పోషించారనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను తీసుకురావడంలో వారికి పూర్తి సహకారాలు జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు అయితే అందిస్తారని చెప్పేసి నమ్మి వాళ్ళు ఉద్యోగస్తులు ప్రజలను కూడా పూర్తి స్థాయిలో ప్రభావితం చేయగలిగారు. దానికి ఉదాహరణ నేనేం కావాలని చెప్పట్లే. ఇది సూర్యనారాయణ అనేటటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు ఒక ఆయన ప్రత్యేకించి సమావేశం పెట్టి సజ్జల గారి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదారి పట్టించారని, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు విషయాలు తెలియనియకుండా చేశాడని, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్యోగస్తులు కలవనీయకుండా చేశాడని, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఉన్నట్టే పరిస్థితి ఇంకొక రకంగా ఉండేదని, ఖచ్చితంగా మా అందరికీ కూడా జిపిఎస్ స్థానంలో పాత ఓపీఎస్ వచ్చి ఉండేదని చెప్పుకొచ్చారు. సరే, గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పడం జరిగింది. ఆ సిపిఎస్ రద్దు చేయటం అనేది సాధ్యమయ్యేటటువంటి పని కాదు అని అవగతమైంది. కాబట్టి ఆ పనిని నేను చేయలేను, దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళతోటి ఉద్యోగస్తులతో అనేక సార్లు సమావేశం జరిపి వాళ్ళు అంగీకరించకపోయినప్పటికీ, ఇక్కడ అంగీకరించారని నేను అంటల్లా, ఎందుకంటే వాస్తవాలే మన ఛానల్ చెప్పింది, వాళ్ళు అంగీకరించకపోయినప్పటికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చారు. జిపిఎస్ అని పేరు పెట్టారు. ఆ జిపిఎస్ అంటే ఓపీఎస్ బదులుగా జిపిఎస్ అని పెట్టారు. ఆ జిపిఎస్ లో వాళ్ళు ఏంటంటే 50% వాళ్ళ కొలువుని వదులుకునే నాటికి ఉన్నటువంటి జీతంలో 50% ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా ఒక విధానాన్ని రూపొందించారు. సరే, దాన్ని కూడా మాకు వద్దు, మేము అంగీకరించాం, దాన్ని మేము యాక్సెప్ట్ చెయ్యం, ఆ విధానం మా నెత్తి మీద రుద్దటానికి వీల్లేదు అని చెప్పేసి కరాఖండిగా భీష్మించి కూర్చున్నారు ఉద్యోగస్తులు. సరే, ప్రభుత్వం నోటిఫై చేసినప్పటికీ కూడా ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా ఆ నిర్ణయాన్ని ప్రకటించలేక ఆగింది, ప్రకటించలేదు. సరే, అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను మాట ఇచ్చాను, ఇది నేను ఒక్కడిని చేసేటటువంటి పని కాదు, కూటమి ప్రభుత్వం ఇది, మేమందరం కలిసి కూర్చొని మాట్లాడి నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను అని ఉప ముఖ్యమంత్రి హోదాలో, అంటే అప్పటికి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలా, కానీ అదే ప్రసంగం ఇచ్చేటటువంటి అదే ఇంటర్వ్యూలో ఆయనని పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు అని సంబోధించారు. అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారనేటటువంటి విషయం ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. మరి ఉప ముఖ్యమంత్రి అయ్యేటటువంటి వ్యక్తిగా ఆ హోదాలో ఆయన ఇచ్చాడు ఆ స్టేట్మెంట్. ఓకే, యాక్సెప్ట్ చేద్దాం. మరి ఆయన బాధ్యత తీసుకోవాలి కదా, అందరం కలిసి చర్చించాలి అన్నారు కదా. ఏమన్నా మీరు ఉద్యోగస్తులను పిలిచారా? ఉద్యోగ సంఘాలను ఏమన్నా పిలిచారా? ఉపాధ్యాయ సంఘాలను ఏమన్నా పిలిచారా? వాళ్ళతో ఏమైనా చర్చలు చేశారా? చర్చలు చేయలేదే. చర్చలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జిపిఎస్ విధి విధానాలు రూపొందించారో ఆ విధి విధానాల మీద యాజ్ ఇట్ ఈజ్ గా
జూన్ 13వ తేదీ అంటే ఎవరు అధికారంలో ఉన్నారండి? మీరే అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలోకి సాంకేతికంగా జూన్ 4నే అధికారంలోకి వచ్చేశారు. ఫలితాలు వెలువడిన వెంటనే మరి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి రాజీనామాను సమర్పించిన వెంటనే మీరు ముఖ్యమంత్రి అయిపోయినట్లే. సరే, మీరు 12వ తారీఖున అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. 13వ తారీఖు నాడు అదే జిపిఎస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించారో విధి విధానాలు, మరి జగన్మోహన్ రెడ్డి అన్ని విధానాలను వ్యతిరేకిస్తున్నారు కదా, అన్నిటి మీద శ్వేతపత్రాలు ఇస్తున్నారు కదా. ఇసుక మీద శ్వేతపత్రం అన్నారు, అమరావతి మీద శ్వేతపత్రం అన్నారు, పోలవరం మీద శ్వేతపత్రం అన్నారు. మరి ఉద్యోగస్తుల మీద కూడా శ్వేతపత్రాన్ని ఇవ్వచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే ఉద్యోగస్తుల మీద శ్వేతపత్రాన్ని విడుదల చేశాడు కదా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత ఖర్చు అవుతుంది, ఇతర రాష్ట్రాలు ఇంత ఖర్చు అవుతుంది, ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖజానా నుంచి ఉద్యోగస్తులకు ఇస్తున్నటువంటి డబ్బులు చాలా ఎక్కువ అనేటటువంటి విషయాన్ని తెలియజేశాడు కదా. ఎంత తెలియజేసినప్పటికీ కూడా ఉద్యోగస్తులకు ఒక హక్కు ఉంటుంది. ఎందుకంటే దేశంలో లాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బడ్జెట్ పెరుగుతా ఉంది, బడ్జెట్ విలువ పెరుగుతా ఉంది. మరి కరువు భత్యం అనేది డిఏ అనేది ఎందుకు ఇస్తారు? ధరలు పెరగటం వల్ల కదా డిఏ ఇచ్చేది. అదేవిధంగా ధరలు పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగస్తుల జీతాలు పెరగాల్సిందే కదా, పెరగాలి కదా. దేశంలో బడ్జెట్లు పెరుగుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బడ్జెట్ పెరుగుతున్నప్పుడు వాటికి అనుకూలంగా ఉద్యోగస్తులు కూడా ధరలు పెరగాలి కదా, వాళ్ళ యొక్క జీతాలు పెరగాలి కదా. వాళ్ళు ఉన్న విధానానే కదా అడుగుతుంది. ఓపీఎస్ అనేది ఉన్న విధానమే కదా, పాత విధానమే కదా. పాత విధానాన్ని కొనసాగించమంటున్నారు కానీ లేని విధానాన్ని గొంతెమ్మ కోరికలేం వాళ్ళు కోరటం లేదు కదా. సరే, నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జిపిఎస్ సిద్ధం చేసి కూడా దాన్ని ఇంకొకసారి వారితో సమావేశమై వాళ్ళని ఒప్పించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి మళ్ళీ తానే అధికారంలోకి వస్తారని విశ్వసించి దానిని జీవోగా మార్చకుండా ఆపాడని చెప్పేసి అనుకుందాం. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అక్కడ ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళతోటి ఉద్యోగ సంఘ నాయకులతోటి ఒకసారి చర్చించిన తర్వాత జిపిఎస్ అమల్లోకి తెచ్చేద్దామని చెప్పేసి ఆలోచనలో ఆయన ఉన్నాడు అనుకుందాం. మరి మీరేం చేశారు? అప్రజాస్వామికంగా కనీసం ఉద్యోగ సంఘాల వాళ్ళని పిలవకుండా, మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని మోసినటువంటి ఉద్యోగ సంఘాలను పిలవకుండా మీరు రాత్రికి రాత్రి 13వ తేదీన ఎస్ఎస్ రావు చేత సంతకాలు చేయించేశారు. ఆ మధ్య ఉద్యోగ సంఘాలు దానికి ఒక మెమో లాగా 57 మెమో అంటారు, ఆ మెమో ఒకటి ఇచ్చారు. ఆ మెమోని తీవ్రంగా వ్యతిరేకించారు ఉద్యోగ సంఘాలు. ఆ మెమో ప్రకారం ఆ మెమోలో ఉన్నది ఏంటంటే జిపిఎస్ ఇవ్వబోతున్నామని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న విషయాన్ని చెప్పారు. తీవ్రంగా వ్యతిరేకించారు, ధర్నాలు చేశారు. మాకు ఓపీఎస్ఏ కావాలి, మాకు జిపిఎస్ ఎలాంటి మార్పులతో కూడినటువంటి జిపిఎస్ మేము అంగీకరించబోము అని చెప్పేసి ఉద్యమాలు చేశారు, ధర్నాలు చేశారు. మరి మీరు అదే 57 మెమో ప్రకారం తయారైనటువంటి జిపిఎస్ మీద అప్పటికప్పుడు సంతకాలు పెట్టించి విడుదల చేసి తెలివిగా ఇది మాదేమి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు రాసిన దాన్నే మేము అమలు చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ అమలు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ప్రారంభించినటువంటి ఒక్క విద్యా సంవత్సరంలోనే జనవరి నెలలో ఇచ్చాడు. ఆ తర్వాత ప్రతి విద్యా సంవత్సరంలో కూడా జూన్ నెలలోనే ఇస్తున్నాడు. మీరు జూన్ నెల ఎందుకు ఇవ్వలేదు? రైతు భరోసా ప్రతి సంవత్సరం మే నెలలో ఇస్తున్నాడు. మరి ఈ సంవత్సరం మే నెలలో మీరు రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు? అన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వాలి కదా. మీరు ఒక ఉద్యోగస్తుల విషయంలో ఎందుకు ఫాలో అయ్యారు? పవన్ కళ్యాణ్ గారు మీరు ఇచ్చిన మాటను ఎక్కడ పెట్టుకున్నారు? నాకు గుర్తుంది అని చెప్పి ప్రగల్భాలు పలికారే, మీ గుర్తు లేకుండా పోయిందా? లేకపోతే మీతోటి రహస్యంగా మీ చంద్రబాబు నాయుడు గారు, మీ ముఖ్యమంత్రి గారు రహస్యంగా మంతనాలు జరిపి మిమ్మల్ని ఒప్పించారా? మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు.
ఖచ్చితంగా ఉద్యోగ సంఘాల వాళ్ళు, ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని నాకు చాలా మంది ఫోన్లు చేశారు. దీని మీద ఒక వీడియో చేయండి సార్ అని చెప్పేసి. చెప్పండి మీరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా తప్పు తప్పు అని చెప్పేసి అనేటటువంటి మీరు ఉద్యోగుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒప్పు ఎలా అయిందో వాస్తవాలు మీరు తెలియజేయాలి. ఉద్యోగ సంఘాల విషయంలో మీరు చేసింది ఒప్పు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి పనిని ఒప్పుగా మీరు అంగీకరించాలి. మీరు మరొక విషయాన్ని కూడా అంగీకరించారు. భోగాపురం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి జిఎంఆర్ సంస్థ వాళ్ళు మాట ఇచ్చారు 2026 నాటికి పూర్తి అవుతుంది అని. మీరు అదే మాట చెప్పారు. ఈ ఎన్నికల నాటికి 38% పూర్తి అవుతుందని చెప్పేసి జిఎంఆర్ సంస్థ వారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. అదేవిధంగా 38% పూర్తయిందని మీ నోటితో మీరే చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశారు, చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా మీరు కూడా చెప్పినవన్నీ చెయ్యండి. మేము ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పారు. జిపిఎస్ ని మేము పక్కన పెడతామని చెప్పారు. అదే జిపిఎస్ మీద ఎందుకు సంతకం పెట్టారు? సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. నమస్తే.